హాయ్ హలో నమస్తే అండి. నేను ఇప్పుడు ఒక మంచి టిప్‌తో మీ ముందుకొచ్చేసాను మళ్ళీని. ధ్రువన్ కోసము ఒక మంచి స్కిన్ కేర్ రెడీ చేద్దామని చూస్తున్నానండి. ఒక మంచి ప్యాక్‌ని ఎలా వేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. స్కిన్‌కి సంబంధించి సమ్మర్‌లో చాలామందికి ట్యాన్ వచ్చేస్తుంది కదా! దానికోసం నేను ఒక మంచి రెమెడీ అయితే మీకు చేసి చూపించడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు ధ్రువన్ వేసుకోవడానికి రెడీ చేస్తున్నానండి. మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేయండి. అది చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేయాలో, ఏ విధంగా తయారు చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఓకేనా అండి? స్కిన్ చాలా అందంగా స్మూత్గా ఉంటుందండి. స్కిన్ వైట్గా కూడా అవుతుంది సమ్మర్లో. ఇప్పుడు మనము ఫస్ట్గా ఒక శనగపిండిని ఒక స్పూన్ తీసుకోవాలండి. శనగపిండి ఒక స్పూను. నెక్స్ట్ పెరుగు మీద మీగడ తీసుకోవాలండి. నెక్స్ట్ నువ్వుల నూనెని వాడతానండి. నువ్వుల నూనె స్కిన్కి చాలా మంచిది. సో కొంచెం నువ్వుల నూనెని వేసుకోవాలి. అలాగే హనీని కూడా చాలా మంచిదండి స్కిన్కి, పిల్లలకి. సో హనీని ఒక ఫ్యూ డ్రాప్స్ అలా వేసుకోవాలి. తర్వాత దాన్ని మంచిగా స్మూత్గా అయ్యే విధంగా స్మాష్ చేసుకోవాలి మిక్సీ జార్లో. టమాటోని కూడా వాడతామండి. టమాటో ఆల్సో స్కిన్కి చాలా ఫ్రెండ్లీ. సో సమ్మర్లో ఎక్కువ ట్యాన్ అయిపోయినప్పుడు సి విటమిన్ ఉంటుంది కాబట్టి టమాటోను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే టమాటో అనేది స్కిన్కి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. డార్క్నెస్ని తీసేస్తుంది. సి విటమిన్ కాబట్టి స్కిన్ ఫ్రెండ్లీ అన్నమాట. ఇలా స్మాష్ చేసేసి జస్ట్ వేసేయడమే. అలాగే బనానాని కూడా, బనానాని తీస్తున్నాడు ధ్రువన్. అంటే నాకు ఫీల్ చేయడం అంటే ఇష్టం బనానా. ఓ ఓకే, సరే. ఇప్పుడు బనానాని యాడ్ చేద్దాము. అలాగే ఆరెంజ్ని కూడా కొంచెం ఫ్యూ డ్రాప్స్ తీసుకో. ఓకే, సగం వేస్తాను, మిగిలింది ధ్రువన్ తినేయాలి. చాలా బాగుంది కదా ధ్రువన్? బాగుంది. అలాగే ఇప్పుడు ఈ మిక్సీలో దీన్ని వేసేసి స్మాష్ చేసేస్తాం. ఈ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేద్దాం. ఓకేనా అండి? ఇప్పుడు మిక్సీ చేసేద్దాం. అమ్మ నేను అందించా ఆఫ్. ఓకే, ఇప్పుడు మిక్సీలో ఉన్నది రెడీ అయిపోయిందండి. మనము ప్యాక్లా ఎలా వేసుకోవాలో మీకు నేను చూపించేస్తాను. చాలా తక్కువ క్వాంటిటీతో తీసుకొని చేతి మీదకి ఇలా జస్ట్ ప్యాక్ లాగా అప్లై చేయడమే. చాలా స్మూత్ స్కిన్ కాబట్టి ఇది ప్యాక్ మాత్రమే. దీన్ని ఏమీ రబ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు అలా అప్లై చేస్తే ఆ స్కిన్లో ఉన్న ట్యాన్ అంతా కూడా నీట్గా అది అయిపోతుందండి. అందులో ఉన్నది మంచి మంచి హెల్దీ అండ్ హెర్బల్కి సంబంధించింది. దీంతో నో సైడ్ ఎఫెక్ట్స్. చాలా బాగా స్మూత్ అండ్ మృదువుగా తయారవుతుందండి స్కిన్. ధ్రువన్కి చక్కలు గింతలు వేస్తున్నట్టుంది, చాలా నవ్వుతున్నాడు. నిజంగానే చల్లగా ఉన్నది. అవునా? ఓకే, చక్కగా ఉందండి, చల్లగా ఉంటుంది. సమ్మర్లో మంచి ప్యాక్ అండి ఇది. బయట కాస్మెటిక్ షాప్లోకి వెళ్ళి వేలుకు వేలు ఖర్చు చేసి ఈ ప్యాక్లు కొనుక్కునే కంటే పిల్లలకి నో సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ ప్యాక్లు వేయడం వల్ల చాలా మంచిది. చిన్నప్పుడు అమ్మమ్మ నలుగు పిండి పెట్టేది కదా, ఆ విధంగానే ఉంటుందండి. హెర్బల్కి సంబంధించింది కాబట్టి ఈ స్కిన్కి ఏ విధమైన ర్యాష్ కానీ ఏమీ ఉండదు. సమ్మర్లో హెల్తీ గ్లో స్కిన్ కోసం ఇలాంటి ప్యాక్ని రెడీ చేసుకొని ఇంట్లోనే చక్కగా అందంగా మనమే ప్యాక్ అప్లై చేసుకోవచ్చు. బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హెయిర్కి సంబంధించిన టిప్స్ని కూడా నేను మీకు అందిస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ధ్రువన్ ఈ మధ్య షూటింగ్కి వెళ్ళి బాగా డార్క్ అయ్యాడు. సో దానికోసం నేను రెగ్యులర్గా ఈ ప్యాక్ని యూజ్ చేస్తాను. ప్యాక్ అనేది చాలా వెరీ ఫ్రెండ్లీ ప్యాక్ కాబట్టి దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావు. నో ర్యాషెస్, నో హార్మోన్స్, చాలా హార్మ్గా ఉండదు ఏమీని. సో దానివల్ల మీకు హెల్త్కి మంచిది, స్కిన్కి మంచిది. ఇలాంటివి మీరు ఇంట్లోనే ట్రై చేసుకోండి. ఎక్కువ మనీ వేస్ట్ చేసి పెద్ద పెద్ద పార్లర్కి వెళ్ళి ఏం చేసినా కూడా అవి వేస్ట్ అవుతుంది. మేబీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. సో దానికోసం పిల్లల స్కిన్ మీద రిస్క్ అనేది చేయకూడదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాంటి ప్యాక్స్ని
ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి. నేను మరొకసారి ఇంగ్రీడియంట్స్ కావాలి అంటే చెప్తానండి. ఏమీ లేదండి, శనగపిండి 1 స్పూన్ తీసుకోండి, అలాగే పెరుగు మీద మీగడ, అలాగే పప్పు నూనె తీసుకోండి, దాన్ని నువ్వుల నూనె అని అంటారు, అలాగే ఆరెంజ్, అలాగే టమాటో, అలాగే అరటిపండు హాఫ్ తీసుకొని లాస్ట్లో కొంచెము కాఫీ పౌడర్ మిక్స్ చేస్తాను. దానివల్ల ఆ మొత్తం స్కిన్లో ఉన్న ఎలర్జీస్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ పోతుందండి. స్కిన్కి ఇది ఒక మంచి బూస్టర్ లాంటి ప్యాక్. సో దీనివల్ల మీ అందరికీ కూడా అర్థమవుతుంది అనుకుంటా. నో సైడ్ ఎఫెక్ట్స్, నో ర్యాషెస్, నో ఇచ్చింగ్, నో కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు ధ్రువన్ మాటలోనే తెలుసుకుందాము. ఇది ఎలా ఉందో చెప్పాలనుకుంటున్నావా ధ్రువన్? చెప్పు. ఎస్, చాలా అంటే చాలా బాగుంది. అలాగే చల్లగా ఉంది, చక్కిలి గింతలు పెడుతుంది. మమ్మీ ఇక్కడ అంటే కాఫీ పొడి వేసాము కదా, అందులో కొంచెం ఇంతే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. అలాగే ఇందులో ఇంత కాఫీ పొడి వేసాము ఆల్రెడీ, అంటే అయిపోయిన తర్వాత వేసాము. సో అది ఏమో కొంచెం ఇలా అంటే గట్టి పడిపోయింది. అది ఇలా తీసుకుని ఇలా పూసుకుని ఉంటే వా, బుగ్గలేమో ఇలా 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 మంచి మెత్తగా ఉంటాయి. స్కిన్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి. ర్యాషెస్ ఏమి రాదు, మంట పుట్టదు, స్కిన్ కూడా అలర్జీస్ రావు. స్కిన్కి మంచి ఫుడ్ అండి ఇది. మనం తినే ఫుడ్తో పాటు స్కిన్కి కూడా అప్పుడప్పుడు ఫుడ్ పెడుతూ ఉండాలి కదా. ఏమంటావు ధ్రువన్? అంతేగా స్కిన్ యొక్క మంచి బూస్టర్ని ఇది మనకి వాల్యూమ్తో పాటు ఇస్తుందండి. యాంటీ ఏజింగ్ తొందరగా రాకుండా చేస్తుంది. ఈ యొక్క ప్యాక్ని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే డీటాన్ అనేది పోయి హెల్తీ స్కిన్, హెర్బల్ స్కిన్ మనకి వస్తుందండి. చిన్నపిల్లలకి ఎక్కువగా నలుగు పెడతారు కదా, అదేవిధంగా దీన్ని ప్యాక్లా వేసేసి డ్రై చేసిన తర్వాత మనం జస్ట్ బాత్ చేసేస్తే సరిపోతుందండి. చాలా స్కిన్ మనకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఇది మీరు అందరూ తప్పకుండా ట్రై చేస్తారు ఇంట్లో అని చెప్పి నేను అనుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇలాంటి ట్రిక్స్ మీకు టిప్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మోర్ వీడియోస్ కోసం, అలాగే అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మేము ఇంకా వీడియోస్ పెడుతూ ఉంటాం, ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోస్. లవ్ యూ. ఎలా అనిపిస్తుంది ధ్రువన్ నీకు ఈ ప్యాక్ వేసుకుంటే? గోస్ట్లో ఉన్నావు నువ్వు. అవునా? అయితే భయపడేలా ఉన్నారు జనాలు నిన్ను చూసి, నవ్వుతున్నారు అందరు కూడా. ఆడియన్స్ మీకు నచ్చిందా? మీ మమ్మీ కనుక ఎప్పుడైనా మీకు ఇలాంటి ప్యాక్ వేస్తుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే అప్పుడప్పుడు గోస్ట్ మూవీస్ చూస్తూ ఇలాంటి ప్యాక్స్ని వేసుకుంటే ఎలా భయపడతారో మీరు మీ యొక్క మాటలతో మాకు చెప్పేయండి. ఎప్పుడన్నా ధ్రువన్ నన్ను భయపెట్టాలంటే ఇలాంటి ప్యాక్ వేసుకుని వచ్చి నా ముఖం ముందు నేను నిద్రపోతూ బే అంటాడు. అప్పుడు నేను భలే భయపడతాను తెలుసా మీ అందరికీ. సో మీరందరూ కూడా ఇలాంటి మంచి వీడియోస్ని కావాలనుకుంటున్నారా? మాకు తెలుసండి, మీరు మంచి వాళ్ళు. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటారని. ఇంకా కనుక మా నోటిఫికేషన్స్ రావాలి అని అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా గట్టిగా కొట్టండి. అలాగే ధ్రువన్కి ఇలాంటి వీడియోస్ చాలా చేయడం ఇంట్రెస్ట్గా అనిపించి చేస్తున్నానండి. ప్లీజ్ మీ అందరు కూడా నచ్చితే మాత్రం షేర్ కూడా చేస్తారని నేను కోరుకుంటున్నాను. చూడండి, వాడే రుద్దేసుకుంటున్నాడు అమ్మాయిలాగా. ఎలా ఉంది రా ధ్రువ నీకు? భలే ఉంది. ఇలా హాయిగా పడుకునిపోవచ్చు. అవునా? నిద్ర వస్తుందా? స్కిన్ ఎలా అనిపిస్తుంది నీకు? మంట కానీ, ర్యాష్ కానీ, ఇరిటేషన్ కానీ వస్తుందా? అలా ఏం రావట్లేదు, కానీ చల్లదనం మాత్రం వస్తుంది. చల్లగా అనిపిస్తే నీకు ఎలా ఉంది ఎండాకాలం? సూపర్ ఉంది. సూపర్ డూపర్ ఎక్స్ట్రాడినరీ. అదిరిపోయింది అంట. చాలా బాగుంది అంట. ఎంజాయ్ చేస్తున్నాడు ఈ చైల్డ్హుడ్ని. మీరు కూడా ఇలాంటి మెమరీస్ ఉండుంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా మమ్మీ ఇలా చేసేది, అలా చేసేది అని మా అబ్బాయి చెప్పుకునేలాగా ఉంటుంది. అప్పుడప్పుడు మీ విషయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకుండా మేము రిప్లై కూడా ఇస్తాము. మీ అందరికీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి. ఇన్నిసార్లు అడుగుతున్నామంటే మేము స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి కంపల్సరీ అడగాలి. మీ అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ధ్రువన్ చేసే అల్లరి శిల్ప పనులు ఇంకా మరిన్ని సమ్మర్లో మీకు ఇంకా కాన్సెప్ట్ కావాలి అంటే మమ్మల్ని ఎంగేజ్ చేస్తూ మీరు ఎంగేజ్ అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ ఫైనల్ రిజల్ట్స్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు ఈ సమ్మర్లో
హోలీ ఆడేసిన తర్వాత బాగా ట్యాన్ అయిపోయి ఉంటారు కదా. నేను ఈ హోలీ తర్వాత తీసిన వీడియో అండి. కలర్స్ అవన్నీ పెట్టేసుకున్నాడు అనేసి స్కిన్ డార్క్గా అనిపిస్తుందని నేను ఈ ప్యాక్ ట్రై చేశాను. మీకు కనుక నచ్చినట్లయితే మీరు ఏ ప్యాక్ ట్రై చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొన్ని ఐడియాలు మీరు కూడా ఇస్తే నేను తప్పకుండా ఫాలో అయ్యి వాటిని వీడియోలు చేస్తానండి. చేసుకుంటే ఏముందండి, న్యాచురల్గా ఇలాంటి స్కిన్ ట్రీట్మెంట్స్ తప్పేం లేదని నాకు అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు నాకు ఇలాంటివి చేసుకుంటే బాగుంటుందనేసి నేను ట్రై చేస్తానండి. కానీ నాకంటే ఎక్కువ ధ్రువన్ మీద ఎక్కువ ట్రై చేస్తాను. ట్రై చేయడం అంటే అది తెలియకుండా ట్రై చేయనండి, అన్నీ తెలుసుకొని ట్రై చేస్తాను. మళ్ళీ ఎందుకు రిస్క్ చిన్నపిల్లల మీద స్కిన్ మీద అని. సో చాలా బాగా నీట్గా క్యూర్ అవుతుందండి. హోలీ ఆడేశాడు, ఫుల్ కలర్స్ అంటిపోయినాయి. సో దాన్ని ఆడుతూనే క్లీన్ చేయించాలని వాడికి అప్పచెప్పాను ఆ పని. సో వాడు ఎంజాయ్ చేస్తూ క్లీన్ చేస్తున్నాడు. ఎస్, మూతికి లిప్స్టిక్ రాసుకుంటున్నా. ఎలా ఉంది? మీరు కూడా చేయండి. ఎవరికైతే పిల్లలకి ఎవరైతే చేస్తున్నారో నా ఏజ్ వాళ్ళంటే 6-5 ఇయర్స్ వాళ్ళు ఎవరైతే చేసుకుంటున్నారో మీ మమ్మీని కూడా దాంట్లో కాఫీ పొడి వేయమనండి. అంటే ముద్దలాగా అదేమో అయిపోయిన తర్వాత తీసుకునేమో లిప్స్టిక్ రాసుకోండి. అప్పుడు మీ పెదాలకు కూడా తెల్లగా వస్తాయి. తెల్లగా వస్తాయా, ఎర్రగా వస్తాయా? ఏమో తెలియదు. నేను కూడా రాసుకున్నా. అంటే నాకు పింకే ఉన్నాయి. పింకే ఉన్నాయా? నీ పింకీ లిప్సా? నువ్వు గర్ల్వా బాయ్వా? అంటే పింక్. విచ్ కలర్ డూ యూ లైక్ మోస్ట్? ఏ కలర్ అంటే ఇష్టం? బ్లూ అండ్ ఆరెంజ్ అండ్ వైట్. బ్లూ, ఆరెంజ్, వైట్. ఎక్కువగా అయితే బ్లాక్ ఇష్టం. నువ్వు బ్లాక్ బాయ్వా? మరి బ్లాక్ ఇష్టం అంటున్నావు. బ్లాక్ కలర్ ఇష్టం. ఎందుకు ఇష్టం బ్లాక్ కలర్? బ్లాక్ డ్రెస్ వేసుకుంటుంటే మనం తెల్లగున్నాం అనుకోమ్మా, మనం బ్లాక్ డ్రెస్ వేసుకున్నాం అనుకో. కలర్ రిజర్వేషన్ కూడా తెలుసా? కలర్ కాంబినేషన్స్ కూడా తెలుసా నీకు? నీకు ఎక్కువ షాపింగ్ అంటే ఇష్టమా లేకపోతే గేమింగ్ అంటే ఇష్టమా? ఎక్కువ అయితే గేమింగ్, అలాగే షూటింగ్ స్పాట్లో ఏం చేస్తూ ఉంటావు నువ్వు అస్తమానుని? టైం పాస్ చేస్తుంటా, లేదంటే వాళ్ళు ఏదైనా స్క్రిప్ట్ చెప్తే చేస్తా.